హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను సొరకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మన మీదకి చిందకుండా ఉంటాయండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని 5-6 నిమిషాలు మగ్గించుకుందాం సిమ్లో. 5-6 నిమిషాల తర్వాత ఇలా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ వేస్తే చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఇలా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేది కొంచెం తగ్గేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మనకి సొరకాయలో ఉన్న వాటర్ అలాగే టమాటాలో ఉన్న వాటర్ ఊరి వచ్చింది. ఇలా పూర్తిగా వాటర్ మొత్తం ఇంకిన తర్వాత చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. టమాటాలని సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ మనం ముందుగా యాడ్ చేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి, మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది సొరకాయ టమాటో పచ్చడి. చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సాల్ట్ సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.